ఇప్పుడు పూజలు అనగానే మెయిన్గా ఆడవారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది పూజలలో. సో మెయిన్గా లక్ష్మీదేవికి కూడా మనమే పూజలు చేస్తూ ఉంటాము. ఈ లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆ ప్లెజెంట్నెస్ అనేది కంప్లీట్గా ఉంటుంది అంటారు. మరి ధనం ఇంట్లో నిలవాలి అంటే ఏం చేయాలంటారు? ధనంకున్నటువంటి కలియుగంలో ఉండేదే చంచల అమ్మవారు. ఎక్కువసేపు నిలబడదు. అమ్మవారు నిలబడాలి అంటే ఇంట్లో మెయిన్ ఇంట్లో ఏ పూజ చేసినా ఆ శక్తి ఇంట్లో భార్య కనెక్ట్ అయి ఉంటుంది. బాగా బూతులు మాట్లాడే స్త్రీ, నెగిటివ్ మెంటాలిటీతో ఉండే స్త్రీ వాళ్ళ హస్బెండ్ ఎన్ని కోట్లు ఎంత ఆస్తున్నా కూడా కరిగిపోతాయి అన్నమాట. బాగా పూజలు చేసి ప్లెయిన్గా మంచి మెంటాలిటీతో ఉండే ఆడవాళ్ళ యొక్క భర్తలు బాగా డెవలప్ అవుతూ ఉంటారు. ఇంట్లో స్త్రీ బాగా సంతృప్తిగా శాంతిగా ఉండాలి. లేకపోతే భర్త బాగా హెరాస్ చేస్తూ ఉన్నాడు అనుకోండి భార్యని, అమ్మవారు నిలబడదు ఇంట్లో. ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకూడదు, నెగిటివ్ మైండ్తో ఉండకూడదు, లక్ష్మీ స్వరూపంలో ఉండాలి. ఎందుకంటే ఇంట్లో గృహలక్ష్మి అనేది ఇంట్లో ఆడవాళ్ళ ఆరాకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈమెకి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈయనకు కూడా శక్తి వస్తుందన్నమాట.